తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాదయాత్ర విజయవాడ చేరిన నేపథ్యంలో విజయవాడలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేపట్టిన కనువిప్పు యాత్ర స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. ర్యాలీగా బయలుదేరిన లగడపాటి చంద్రబాబు బస చేసిన ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని అడ్డుకున్నారు. అంతకుముందు విద్యార్థులతో ర్యాలీ చేపట్టిన లగడపాటి చంద్రబాబు అనుమతించినప్పుడే ఆయన్ను కలిసి సమైక్యాంధ్రపై వినతిపత్రం ఇస్తానని చెప్పారు. కూడా 9వ తారీఖు నాడు కనువిప్పు కార్యక్రమాన్ని సమైక్యాంధ్ర జేఏసీ తరఫున అక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో రోజు చేస్తాం, కలుస్తాం అని చెప్పి ఆయనకి సందేశాన్ని పంపిస్తాం. కలుస్తానంటేనే కలుస్తాం, కలవాలంటే కలిసే సమస్య లేదు. ఇవ్వాలైనా సరే మీరు అడగండి, రాజగోపాల్ కలుస్తాను రమ్మని చెప్తే ఇవ్వాలనే కలుస్తాను. ఎందుకంటే ఆయన రమ్మంటేనే వెళ్దామని చెప్పి, ఎందుకంటే ఎటువంటి ఒత్తిడి ఉండవు. ఆయన పిలిస్తేనే లోపలికి వెళ్తాను.